ఈ మధ్య కాలంలో ఎక్కువగా శారీరక సమస్యల గురించి ఎక్కువ వింటున్నాం కదా సార్. దాని అందులో ఎక్కువగా వినేది వెట్టెలిగో, అదే బొల్లి అంటారు కదా సార్. దాని గురించి నేను కనుక్కుందాం అనుకుంటున్నాను, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. దానికి ఎటువంటి చికిత్స విధానం ఉంది మీ ఆయుర్వేదంలో? మంచి ప్రశ్నమ్మా. ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే ఒకప్పుడు చర్మ వ్యాధులలో బొల్లి వ్యాధి శాతం చాలా తక్కువ ఉండేది. మనం బొల్లి విటిలిగో అనేది మనకు ఆయుర్వేద శాస్త్రంలో దీన్ని స్విత్రముగా పేర్కొన్నారు. స్విత్రం అంటాం దీన్ని ఆయుర్వేదంలో. అనేక రకాలైన 18 రకాలైన ఆయుర్వేదంలో చర్మ వ్యాధుల గురించి వివరంగా వివరించబడ్డది. అందులో ముఖ్యంగా అష్టాదశ కుష్ఠులు. ఇక్కడ కుష్ఠు అంటే ఆయుర్వేదంలో కుష్ఠగా పేర్కొంటారు. ఆయుర్వేదంలో కుష్ఠు అంటే మనం మోడ్రన్ పద్ధతి ప్రకారం మనం మాట్లాడుకునే లెప్రసీ కాదు. కుష్ఠ అంటే చర్మ వ్యాధి. ఈ అష్టాదశ కుష్ఠ వ్యాధులు కాకుండా ప్రత్యేకించి స్విత్రం అనే వ్యాధి చెప్పబడ్డది. ఈ స్విత్రమే మనం మామూలుగా మన మామూలు డే టు డే లాంగ్వేజ్లో కానీ మనం మామూలుగా మాట్లాడుకునే భాషల్లో బొల్లి వ్యాధిగా మనం పేర్కొంటాము. ఈ బొల్లి వ్యాధిని మనము ఇంగ్లీష్లో అయితే విటిలిగో అంటాం. అంటే తెల్ల మచ్చలు ఏర్పడతాయి శరీరంలో ఎక్కడైనా. ఈ మధ్య మనం ఎంతోమందిని చూస్తున్నాం, తెల్ల మచ్చలు ఏర్పడతాయి. అది ముఖాన్ని ఏర్పడవచ్చు, ఎక్కడైనా శరీరంలో ఎక్కడైనా ఒక తెల్లటి మచ్చ ఏర్పడి, ఒకటే ఏర్పడవచ్చు, కొన్ని చాలా ఎక్కువ సార్లు ఎక్కువ కూడా అవపడవచ్చు. అది పూర్తిగా శరీరం అంతా కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. సో దీన్నే మనం బొల్లి వ్యాధి ఆయుర్వేదంలో అయితే స్విత్రం అంటాం. సో ఈ వ్యాధి ఎందుకు ఏర్పడుతుంది, ఈ మధ్యకాలంలో మనం ఎందుకు దీన్ని ఎక్కువగా సమాజంలో ఎక్కువగా గమనిస్తున్నాము? ముఖ్యంగా యువతలనే కాకుండా చిన్న పిల్లల్లో కూడా, అంటే 5 సంవత్సరాల 6 సంవత్సరాల పిల్లల్లో కూడా మనం ఈ వ్యాధి గమనిస్తున్నాం ఈ మధ్యకాలంలో. ఈ స్విత్రం అనేది ఎందుకు వస్తుందంటే మన చర్మంలో మెలనిన్ అనే ఒక కలర్ ఏజెంట్, అంటే మనం ఒకళ్ళు కొంత తెల్లగా ఉంటాం, కొంతమంది నల్లగా ఉంటాం, కొంతమంది బ్రౌన్ కలర్లో ఉంటాం. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క తన సహజమైన రంగు ఉంటుంది. ఎవరు ఏ రంగు ఉన్నా ఆ రంగుకు ప్రాధాన్యత ఇచ్చి ఆ రంగు ఏర్పడటానికి గల ముఖ్యమైన కారణం మన శరీరం చర్మంలో మెలనోసైట్స్ అని తయారవుతాయి శరీరంలో. ఆ కెమికల్ను మనం మెలనిన్ అంటాము. సో ఈ మెలనిన్ తక్కువ అవటం వల్ల, మెలనిన్ లోపం వల్ల, మెలనోసైట్స్ మెలనిన్ అనే పదార్థాన్ని తయారు చేయకపోవటం వల్ల మనకు శరీరంలో తెల్ల మచ్చలు ఏర్పడతాయి. దాన్నే మనం బొల్లి వ్యాధిగా పేర్కొంటాము. ఈ బొల్లి వ్యాధికి అనేక రకాలైన కారణాలు ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం ఇది త్రిదోషజ వ్యాధి. అంటే మనం ఆయుర్వేదంలో వాతపిత్త కఫాలని చెప్పుకుంటాం. ఏదైతే వాతపిత్త కఫాలు ఉన్నాయో ఆ వాతపిత్త కఫాలు సమస్థితిలో లేకుండా దూషించబడినప్పుడు, అంటే ఎప్పుడు దూషించబడతాయి? మనం తీసుకున్న ఆహార విహారాలు, ముఖ్యంగా ఆహారంలో కూడా ఏంటంటే ఆయుర్వేదిక్లో ఒక రకమైన విరుద్ధ ఆహార విహారాలు అని చెప్తాడు. విరుద్ధ ఆహారం అంటే ఏమైనా 2 రకాల ఆహారాలు కలిపి తీసుకోకూడదో అవి మనం కలిపి తీసుకున్నప్పుడు విరుద్ధ ఆహారం అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చేపలు, పాలు, ఇట్లా అనేక రకాలైన విరుద్ధ ఆహారాలు చెప్పబడ్డాయి. అటువంటి విరుద్ధ ఆహార సేవన వలన మనకి బొల్లి వ్యాధి అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ బొల్లి వ్యాధిని మనం ఏర్పడిన దగ్గర నుంచి, అంటే బొల్లి వ్యాధి వచ్చిన దగ్గర నుంచి 1-2 ఇయర్స్ లోపలైనట్టయితే మనం సంపూర్ణ చికిత్స ఉంటుంది. ఆయుర్వేదంలో కూడా వ్యాధి ఏర్పడ్డాక 2 సంవత్సరాల లోపు మనం చికిత్స ప్రారంభించినట్లయితే పూర్తిగా బొల్లి వ్యాధిని నివారించవచ్చు. మా క్లినిక్లో మేము అనేక రకాలైన పేషెంట్లను, అనేక మంది బొల్లి వ్యాధిని తగ్గించున్నాము. వాటిని మనం ఇప్పుడు కొన్ని ఫోటోలు కూడా చూద్దాం. ముఖ్యంగా ఎక్కడైతే మనకు మెలనిన్ అనేది తగ్గిద్దో ఆ రకంగా మెలనిన్ అనేది లేకపోవటం వల్ల బొల్లి వ్యాధి ఏర్పడే అవకాశం ఉంటుంది. మనకు ఆయుర్వేద శాస్త్రంలో బొల్లి వ్యాధికి అనేక రకాలైన మూలికలు చెప్పబడ్డాయి. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే సింపుల్గా నేను చెప్తా మీకు, బావంచాలు అంటాం. ఆ బావంచాలు అనే గింజల ద్వారా బొల్లి వ్యాధి నివారణకు సాధ్యమైన తైలం తయారు చేయొచ్చు. ఆ బావంచ గింజలు శుద్ధి చేసి చూర్ణం రూపంలో కూడా ఇవ్వటం వల్ల ఈ బొల్లి వ్యాధి అనేది నయమవుతుంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఆయుర్వేదిక మందులు అనేక రకం, స్విత్రారి రస్ అనేది మనకు ఆయుర్వేదంలో చెప్పబడ్డది. ఈ విధంగా ఆ యొక్క పేషెంట్ యొక్క వ్యాధి ఎంత మాత్రం ఉంది, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఎంత వ్యాప్తి చెంది ఉంది శరీరం మీద అనే దాన్ని బట్టి మనకు వివిధ రకాలైన మందులు పేర్కొనబడ్డాయి. ఆ మందుల ద్వారా మనం బొల్లి వ్యాధిని సంపూర్ణంగా నివారించవచ్చు. ఇప్పుడు మీకు నేను చేసిన ఒక ట్రీట్మెంట్ది ఒక పేషెంట్ యొక్క వ్యాధి ఫోటోలు చూపిస్తా. చూశారు కదా,
ఇప్పుడు చూశారు కదా, ఒక చిన్న పిల్లోడు అంటే 14 సంవత్సరాల పిల్లోడి తొడ భాగంలో వచ్చిన బొల్లి వ్యాధి, అది మనకు ఒక 6 నెలల కాలంలో పూర్తిగా నివారించబడింది. ఇదే విధంగా మనకు మా హాస్పిటల్‌లో అనేక రకాల వైద్య విధానాల ద్వారా, అనేక రకాలైన ఔషధాల ద్వారా, ఆయుర్వేద ఔషధాల ద్వారా బొల్లి వ్యాధిని పూర్తిగా నివారించవచ్చు. బొల్లి వ్యాధి వచ్చిన వారు ఎవరైనా ధైర్యంగా, నమ్మకంగా ఆయుర్వేద చికిత్సలు తీసుకోవచ్చు.